ఉదయించేటప్పటి నుండి అస్తమించేటంత వరకు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏం జరుగుతున్నాయి అంటే, ఇదిగో ఈ జానిడి పొట్టని నింపుకోవడానికి రేయింబగళ్ళు ఈ ఒళ్ళును వంచి కష్టపడుతున్నాడండి. ఎంత కష్టపడతాడంటే మనిషి, ఇదిగో చాలా కష్టపడతాడు. కొంతమంది మా సహోదరులు ఇక్కడ ఉన్నారు, ఏమండి రాళ్ళు మోస్తారండి, ఇంకొంతమంది మేస్త్రి పనికి వెళ్తారు, ఇంకొంతమంది కూలి పనులకు వెళ్తారు, ఇంకొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికైనా ఎందుకయ్యా ఈ పని చేస్తున్నావు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఒకటి. ఆ సమాధానం ఏంటంటే, డబ్బుల కోసం అయ్యా. డబ్బులు ఎందుకయ్యా అంటే తిండి కోసం. ఏమండి ఆ 3 పూటల బియ్యం మెతుకులు కొనుక్కోవాలి కదా, అందుకోసమే ఈ పని మేము చేస్తున్నామని తెలియజేస్తున్నారు. చాలా బాగుందండి. బ్రతుకు కోసం, బ్రతుకు తెరువు నడవడం కోసం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రించేటంత వరకు పనులు చేస్తున్నామే. ఇలా పనులు చేసి ఒకనొక రోజున కన్ను మూసి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి నీవు ఎక్కడికి పోతున్నావు? చాలా మంది అంటారు, చనిపోయాడండి, చచ్చిపోయాడండి, వెళ్ళిపోయాడండి, నిన్నటి వరకు బాగున్నాడండి, మొన్న మా ఇంటికి వచ్చాడండి, ఆ రచ్చబండ దగ్గర కూర్చునేవాడండి, మొన్న మా ఇంటికి వచ్చి డ్రింక్ తాగాడు, టీ తాగాడు అని రకరకాలుగా మాట్లాడుకుని ఆఖరిగా ఒక మాట మాట్లాడతారు. ఆ మాట ఏంటి అంటే, చచ్చిపోయాడయ్యా, వెళ్ళిపోయాడయ్యా అని. అసలు చచ్చిపోయాడంటున్నావు, వెళ్ళిపోయాడంటున్నావు, అసలు చచ్చింది ఏంటి, అసలు పోయింది ఏంటి? ఎప్పుడైనా ఆలోచించామా? ఏమండి ఈ బీచ్ కి దారి ఇటు అని అక్కడ బోర్డు ఉంది కాబట్టి బీచ్ కి ఎలా దారి అంటే, నీకు దారి తెలుసు కనుక నువ్వు చెబుతావు, ఇదిగో ఇలా తిన్నగా వెళ్ళిపోతే బీచ్ వస్తుందని. అయ్యా శ్రీకాకుళం దారి ఏరియా అంటే, అదిగో అలా వెళ్ళిపో శ్రీకాకుళం దారి దొరుకుతుంది అంటావు. ఏమండి ఇటువైపు నుండి ఇంకో ఊరికి దారి అడిగితే దారి భలే చెప్తావు, ఎందుకంటే నీకు ఆ దారి తెలుసు కనుక, ఆ యొక్క ప్రాంతానికి తెలుసు కనుక. మరి పరలోకానికి, మోక్షానికి, నిత్య జీవానికి, వైకుంఠానికి, ఆ స్వర్గానికి దారి ఏది అంటే మనం చెప్పలేమండి. కానీ ఒక మాట్లాడతాం, చనిపోయాడండి, వెళ్ళిపోయాడండి. ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు? చచ్చిపోయాడు కాబట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు కాబట్టి మోక్షానికి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు కాబట్టి ఆ యొక్క నిత్య లోకానికి వెళ్ళిపోయాడని రకరకాలుగా మాట్లాడతారు. ఏమండి చనిపోయిన వారిని మనం ఏమైనా చూస్తున్నామా అండి? వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు, నరకానికి వెళ్ళారని చెప్తున్నాము? మనకి తెలియదు. కానీ ప్రియమైన దేవుని వల్ల మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నాడు, ఏమైపోతున్నాడు అనే విషయాలు ఈరోజు మీ యొక్క గ్రామ ప్రజలకు తెలియచెప్పాలని అవుతుంది. మరణించిన తర్వాత మనిషి యొక్క బ్రతుకులో ఏం జరుగుతుంది అనేది ఎవరూ చెప్పలేదండి. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు చనిపోయారు, మహాత్ములు చనిపోయారు, అధికారులు చనిపోయారు, రాజకీయ నాయకులు చనిపోయారు, సినిమా సెలబ్రిటీలు చచ్చిపోయారు, హీరోయిన్లు చనిపోయారు, హీరోలు చచ్చిపోయారు. చనిపోయిన వారంతా ఎక్కడికి వెళ్తున్నారంటే మనకి తెలిసిన ఒకే ఒక సమాధానం ఒకటేనండి, అయితే స్వర్గానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తారు. నిజంగా ఇలా మాట్లాడేస్తున్న వాళ్ళకి ఈ ప్రశ్న అడిగి చూడండి, ఏమయ్యా స్వర్గానికి వెళ్ళాడంటున్నావే, నరకానికి వెళ్ళాడంటున్నావే, అసలు స్వర్గం నరకం ఉన్నాయో లేవో నీకు తెలుసా, నువ్వేమైనా చూసి వచ్చావా అని అడగండి, వాళ్ళు సమాధానం చెప్పలేరు. ఏమండి ప్రియమైన దేవుని వల్లారా, అసలు స్వర్గం ఉంది, నరకం ఉందని మనకి ఎలా తెలిసిందంటే, సుమారు 2023 సంవత్సరాల క్రితం ఏ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు ఈ యొక్క మహనీయమైన గ్రంథంలో, అద్భుతమైనటువంటి గ్రంథంలో, ఈ యొక్క పరిశుద్ధ పవిత్ర నిజాయితీ నీతి గల గ్రంథంలో రాయించంటే, ఈ మనిషిని సృష్టించిన దేవుడు గనక, ఈ మనిషిని కన్నది దేవుడు గనక, తల్లి గర్భంలో నవమాసాలు నిర్మించిన దేవుడు గనక, ఆ తల్లి గర్భం నుండి భూమి మీదకి రప్పించింది దేవుడు గనక, భూమి మీదకి వచ్చిన నీకు గాలిచ్చింది దేవుడు గనక, నీరిచ్చింది దేవుడు గనక, ఈ యొక్క శరీరం ఇచ్చింది దేవుడు గనక, శరీరంలో గుండె పెట్టింది దేవుడు గనక, ఆ గుండెను కొట్టుకునేలా చేసింది దేవుడు గనక, ఆ గుండె రక్త ప్రసరణ జరిగించేది దేవుడు గనక, ఆ రక్తంలోకి విటమిన్లు మినరల్స్ ఇచ్చేది దేవుడు గనక, దేవుడు మాత్రమే నువ్వు మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతావో చెప్పగలడు. మరి లేపి అడిగి చూడగలిగితే ఆయన చెబుతున్నాడు, ఇదిగో ఓ మనిషి, నువ్వు చనిపోయిన తర్వాత ఈ యొక్క దేహాన్ని నమ్ముకొని బ్రతికావే, కండలున్నాయి, మంచి వీరుణ్ణి శూరుణ్ణి అని చెప్పుకొని బ్రతికావే, పేదవాడిగా బ్రతికవే, డబ్బున్నవాడిగా బ్రతికవే, మధ్యతరగతి వాడిగా బ్రతికవే, ఈ శరీరం ఈ లోకం పైన, ఈ భూమి పైన విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఒక రోజున. ఎవరైనా కూడా అయ్యా నేను ధనవంతున్నా, మరణం అనేది మన తలుపు తడితే, మరణం అనేది మన గుమ్మం ఎక్కితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దానికి దాసోహమవక తప్పదు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, గొప్ప గొప్ప ఏంటండి సెలబ్రిటీలైనా కనిపించని భయంకరమైన లోకం ఒకటి ఉంది, అదే నరకం. అలాగే ఈ యొక్క ఆత్మ ఆనందపడే ఒక లోకం ఉంది, అదే స్వర్గం. మరి స్వర్గానికి ఎవరు వెళ్తారు, నరకానికి ఎవరు వెళ్తారంటే, ఇప్పుడు ఇందాక ఒక ప్రశ్న అడిగే దానికి సమాధానం చెప్తాను. ఏమండి మన ఊరు నుండి ఎవరైనా అమెరికా వెళ్ళారండి, అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళు, అమెరికా ఇలా ఉంటదండి, అందాల ఆ ప్రపంచం అండి, అది పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, అక్కడ సముద్రం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, అవన్నీ చెబితే ఖచ్చితంగా మనం నమ్ముతాం. ఎందుకు? ఆ వ్యక్తి అమెరికాని చూసి వచ్చాడు కనుక, ఆ వ్యక్తి అమెరికాలో పర్యటించాడు కనుక. అలాగే
ఆ యొక్క దేవాది దేవుని నరకం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సూర్యుడి వేడికి మనం కొట్టుమిట్లాడుతున్నామా? ఈ సూర్యుడి వేడికి మనం పోయే ఫ్యాన్ కిందకి వెళ్ళిపోతున్నామా ఈ వేడి తట్టుకోలేక? ఇగో నరకం ఎలా ఉంటుందో తెలుసా? ఈ సూర్యుడు వేడి కంటే కొన్ని వేల రెట్లు వేడిగా ఉంటది. అక్కడ తట్టుకోలేమని ఆ దేవుడే తెలియజేశాడు. రెండోది, స్వర్గం ఎలా ఉంటుందో తెలుసా? అది ఒక అందాల ప్రపంచం. అక్కడ బంగారం మాడే. ఆ యొక్క స్వర్గానికి ఎవరు వెళ్తారు, ఈ యొక్క నరకానికి ఎవరు వెళ్తారంటే, ఈ భూమి మీద చాలా మంది పెద్దలు చెబుతా ఉంటారండి ఈ మాట. అరే నాయనా, మంచిగా బ్రతుకురా, స్వర్గానికి వెళ్తావు, చెడ్డగా బ్రతికావనుకో నరకానికి పోతావని చాలా మంది తెలియపరుస్తూనే ఉంటారు. అసలు మంచిగా బ్రతకడం అంటే నీతిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, పవిత్రంగా బ్రతకడం, తాగకూడదు, తిరగకూడదు, బూతులాడకూడదు, వ్యభిచరించకూడదు, జోగమాడకూడదు, ఏమైనా హత్యలు చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, మాయమాటలు చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. ఇలా మనం బ్రతికితే ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాం. మరి నా ప్రశ్న ఏంటంటే, మన చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఏదైనా తప్పు చేయకుండా బ్రతికామా? దేవుడు మనల్ని ఒక తెల్లటి కాగితంలో పుట్టించుకున్నాడు. మనకి చిన్నప్పుడు మోసాలు తెలియదు, మాయలు తెలియదు, దమ్మం తెలియదు, దొంగతనాలు తెలియదు, వ్యభిచారం తెలియదు, చోదం తెలియదు, అబద్ధాలాడడం తెలియదు, ఏమీ తెలియదు. దేవుడు మనల్ని నీతిమంతుడిగా పుట్టించుకున్నాడు. కానీ మనం ఎదుగుతూ పాపానికి బానిసలుగా మారిపోయి, పాపాత్ములుగానే చచ్చిపోతున్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు చెప్పినట్టు పాపం చేసిన మనిషి ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్తాడయ్యా. ఇందులో డౌట్ లేదు, ఇందులో తప్పు లేదు. ఇదే వాస్తవం, ఇదే నిజం, ఇదే యథార్థం. మరి చనిపోయిన వాడు నరకానికి వెళ్ళిపోతే ఈ వేడి కంటే భయంకరమైన వేడి ఇంకా ఎక్కువ ఉంటది. మరి అక్కడ కొట్టుకుంటారు, గుండె బాదుకుంటారు, ఉక్కిరి బిక్కిరి అయిపోతారు, రంకెలేస్తారు, గోల చేస్తారు, గొడవ చేస్తారు. కానీ ఎవరైనా అక్కడ నుండి రక్షిస్తారంటే ఎవరు మనల్ని అక్కడ నుండి రక్షించలేరు. ఈ మాట చెప్పడానికి మేము ఒక గ్రామానికి వచ్చామండి. నిజమే, బీచ్ కి దారి అని చూసి ఇటువైపు ఎలా అయితే బీచ్ కి వెళ్తున్నావో అలాగే స్వర్గానికి దారి చూపించే, మోక్షానికి దారి చూపించే, ఆ నరకం నుండి తప్పించే దేవుణ్ణి మీకు పరిచయం చేయడానికి మీ యొక్క గ్రామానికి వచ్చాం. ఇది మతం కాదు, మోక్షానికి నడిపించే మార్గం. స్వర్గానికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా, మోక్షానికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా, వైకుంఠం నువ్వు చూడాలనుకుంటున్నావా? అయితే డిసైడ్ అయిపో. యేసు క్రీస్తు వారి భూమి మీదకి వచ్చింది నీలాంటి నాలాంటి వారి కోసమే. పాపం చేసిన నీవు నేను చేసిన ప్రతి ఒక్క పాపానికి శిక్షను అనుభవించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీద మన డబ్బు అడగలేదు, మన ధనం అడగలేదు, మన ఆస్తి అడగలేదు, మన సంపాదన అడగలేదు, మన ఉద్యోగాలు వస్తున్నటువంటి ఆ జీతం అడగలేదు. ఏమయ్యా యేసుక్రీస్తు అంటే కేవలం నీ విరిగి నలిగిన మనస్సును అడిగాడు. అదొక్కటివ్వు చాలు. నీ మనస్సు తెరిచి ఆయనకి ఆహ్వానం పలుకు. యేసయ్యా, నువ్వు నా జీవితంలోకి వచ్చిన బ్రతుకును మార్చు అంటే, మా బ్రతుకులు ఎలా అయితే మార్చాడో నీ బ్రతుకులు కూడా అలాగే మారుస్తారు. ఇక్కడ ఉన్న సహోదరులు ఎవరు నీతిమంతులు కావండి, మేమెవరు మంచివారం కాదండి. ఒకప్పుడు మేము పోకిరీలుగా తిరిగే వాళ్ళమే, వ్యభిచరించే వాళ్ళమే, తాగుబోతులమే, తిరుగుబోతులమే, ర్యాష్ గా డ్రైవింగ్ చేశాడు. మనిషి అన్న ప్రతి ఒక్కరు మనిషిని ప్రేమించాలన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. ఏమయ్యా, ఈ భూమి మీద బ్రతికినంత కాలం నీతి, నిజాయితీ, యథార్థత, పవిత్రత, పరిశుద్ధత కలిగి బ్రతుకు. ప్రతికి భూమి మీద చనిపో. పరిశుద్ధత కలిగి బ్రతుకు. ప్రతికి భూమి మీద చనిపో. స్వర్గానికి నేను తీసుకొని పోతానని యేసుక్రీస్తు వరకు మాకు ప్రామిస్ చేశాడు. ఆయన మాకు నిబంధన ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి ఇష్టపడండి. ఆయన ఇంకా ఏం చేశాడో తెలుసా? నీవు నేను చేసిన ప్రతి ఒక్క పాపానికి శిక్షణ అనుభవించడానికి ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనే రక్తం కార్చాడు, చనిపోయాడు. మూడో దినాన ఎవరూ చేయనటువంటి గొప్ప సాహసం యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగింది. ఏంటా సాహసం అంటే, మరణాన్ని మరణంతో కొట్టి, చావుని చావు దెబ్బ తీసి, మృత్యుంజయుడిగా మూడో దినాన సమాధిని బద్దలు కొట్టుకొని తిరిగి లేచిన ఏకైక దేవుడు ఈ యొక్క 6 నెలల మీద ఏ మూలను వెతికి నాకు కనిపించడు, యేసుక్రీస్తు వారు మాత్రమే కనిపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి చెంతకు రండి, మీ మనస్సును ఆయనకి ఇవ్వండి. ఇది మతం కాదు, కేవలం మార్గం మాత్రమే. ఈరోజు బీచ్ కి దారి ఇదని తెలుసుకొని ఎలా అయితే బీచ్ కి వెళ్తున్నావో, స్వర్గానికి దారి యేసుక్రీస్తు వారిని నేను నీకు చూపిస్తున్నాను. యేసుక్రీస్తుని వారిని వెంబడించండి. యేసుక్రీస్తు దగ్గరికి రావడం అంటే మీ డబ్బు ఇవ్వడం కాదు, మీ ధనం ఇవ్వడం కాదు, మీ ఆస్తి ఇవ్వడం కాదు, మీ యొక్క మనస్సుని ఇవ్వడం. కనుకనే ఇది మతం కాదు, మార్గము అని మీకు తెలియపరుస్తున్నా. కాబట్టి ఈ మార్గమే సత్యం, ఈ మార్గమే జీవం, ఈ మార్గమే మిమ్మల్ని స్వర్గానికి, ఆ నిత్యలోకానికి నడిపించే ఏకైక దారి. కనుక ఈ దారిని ఎంచుకోండి, మీ బ్రతుకులను మార్చుకోండి. యేసుక్రీస్తు వారిని భూమి మీద చనిపోయేంత వరకు నమ్మి ఆయన కొరకే చనిపోండి. కన్ను మూసిన మరుక్షణం ఆ యొక్క నిత్యలోకానికి చేరిపోండి. మా ఆశ, మా ఆకాంక్ష మీరంతా శాంతి, సమాధానము, సంతోషము కలిగి ఆ యొక్క నిత్య లోకంలో, ఆ యొక్క మోక్ష రాజ్యంలో, ఆ స్వర్గంలో ఆ దేవునితో పాటు ఉండాలనేదే మా ఆశ, ఆకాంక్ష. ఇంతకు మించి ఎటువంటి ఆశ మీ దగ్గర మేము కోరుకోవట్లేదండి. కనుక ఇంతసేపు నా ఈ మాటలు ఇంత శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క నా మాటలు ముగిస్తున్నాను. మరి ఇటువంటి విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటే మీ యొక్క
గ్రామంలో ఉన్నటువంటి చర్చికి ప్రతి ఒక్క ఆదివారం ఒక గంట సేపు మీరు వెళ్ళినట్టయితే, ఈ ఆదివారం ఒక గంట సేపు మీరు వెళ్ళినట్టయితే మీకు ఇంతకంటే గొప్ప గొప్ప సంగతులు మీరు తెలుసుకునే ఛాన్స్ ఉండదు, అవకాశం ఉండదు. కనుక మీ యొక్క సమయాన్ని ఒక గంట సేపు ప్రతి ఒక్క ఆదివారం నా చర్చిలో గడుపుతారని మిమ్మల్ని అందరినీ ప్రాంతం కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.